హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ షెరు. ఏంటి ఎప్పుడు పొలాల పొంటి అవి ఇవి చూపించే షెరు ఇలా బుక్స్ తీసుకొని వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదు, నా బుక్స్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరైనా గౌట్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే బిగినర్స్ కోసం యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. నేను ఒక గౌట్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయ్యాను. దానికోసం నేను ఇవన్నీ బుక్స్ అయితే కలెక్ట్ చేశాను. నేను కలెక్ట్ చేసిన బుక్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అయ్యాను, కొన్ని మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడైతే బుక్స్ చూసేద్దాం. ఫస్ట్ ఇదైతే జాగ్రఫీ కోసం నేనైతే ఈ బుక్ను అయితే ప్రిపేర్ అయ్యాను. ఈ బుక్లో వరల్డ్ ఉంటుంది, ఇండియా ఉంటుంది, స్టేట్ గురించి కూడా ఉంటుంది. ఈ బుక్ నేనైతే కోటిలో తీసుకున్నాను. ఇదైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బుక్లో. ఈవెన్ డయాగ్రామ్స్తో సహా ఇలా మ్యాప్స్తో చాలా బాగా నీట్గా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. దీంతో పాటు నేను జాగ్రఫీ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాల్కి స్టిక్ చేసుకునేవి ఇవైతే తీసుకున్నాను. కొన్ని స్టిక్ చేశాను ఇలా, కొన్ని అయితే ఇవి కొత్తవి, ఇవి కొన్ని అయితే స్టిక్ చేశాను, ఇంకా కొన్ని వాల్కి ఉన్నాయి. ఇవన్నీ జాగ్రఫీ కోసం తీసుకున్నవే. అందులో అట్లస్ కూడా తీసుకున్నా. ఈ అట్లస్ కూడా అన్ని యాంగిల్స్లో ఇదైతే యూజ్ అవుతుంది. ఇలా మన వరల్డ్, ఇండియా ఇండియా జాగ్రఫీకి అయితే ఈ అట్లస్ అయితే మెయిన్గా ఉపయోగపడుతుంది. అట్లస్ ఉండటమే జాగ్రఫీ ప్రిపరేషన్కి అయితే ఈజీ. సో అట్లస్ తీసుకున్నా. అండ్ ఇవి కూడా వాళ్ళకి స్టిక్ చేసుకోవడం వల్ల మన ప్రిపరేషన్ ఈజీగా అవుతుంది. అటు ఇటు వెళ్తున్నప్పుడు మనం ఇలా ఇండియా ఇక్కడుంది అని చూసుకోవడం వల్ల ఇది ఇండియా గుర్తుండిపోతుంది. ఇక్కడ పాకిస్తాన్ గుర్తుండిపోతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఇలా సరిహద్దు దేశాలు ఏంటి, అవేంటి, ఇవేంటి అనేది మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన ఇలా వాళ్ళకి స్టిక్ చేసుకునేవి కూడా మనకి యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇది ఒక బుక్ నేను ప్రిపరేషన్ టైంలో నేను ఇన్స్టిట్యూట్లో తీసుకున్నది. ఇది బిట్స్, ఇక్కడ ఓన్లీ ఫర్ ప్రాక్టీసింగ్ బిట్స్, ఇది అన్ని సబ్జెక్టులు కలిపి ఉంది. ఇది కూడా నాకు యూజ్ అయ్యింది. నెక్స్ట్ ఇది నేను ఐసెట్ ప్రిపరేషన్ కోసం అయితే ఈ బుక్ తీసుకున్నా. ఇందులో మ్యాక్సిమం ఏముండవు, లైక్ యాప్టిట్యూడ్ అలానే ఉంటుంది, కానీ యాప్టిట్యూడ్ రీజనింగ్గా ఉంటుంది. కానీ ఐసెట్కి సిలబస్ చేంజ్ ఉంటుందేమో అని చెప్పి ఈ బుక్ అయితే తీసుకున్నా. దీనికంటే ఇంకా యాప్టిట్యూడ్ వేరే బుక్స్ తీసుకోవడం బెస్ట్. ఇంకా ఇదైతే ఎకనామీ కోసం ఈ బుక్ తీసుకున్నా. కానీ ఎకనామిక్ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉండే నేను ప్రిపేర్ అయిన ఎగ్జామ్లో. సో అన్నీ బేస్ చేసుకొని నేనైతే బుక్ మొత్తం చదవలేదు. మెయిన్ టాపిక్స్ అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదివేశాను. ఇంకా ఇదైతే పాలిటీ ఇందులో చాలా వరకు ఉంటాయి, ఆర్టికల్స్ అన్నీ ఉంటాయి. దీన్ని డీటెయిల్గా అయితే చదవాలి. పాలిటీ ఇదైతే ఓకే. హిస్టరీ కోసం ఈ బుక్ తీసుకున్నా. ఈ బుక్ పర్సనలీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇండియా హిస్టరీ కోసం అయితే ఈ బుక్ని అయితే ప్రిపేర్ చేయడం చాలా బెటర్ ఆప్షన్. ఇంకా ఇదైతే యూపీఎస్కి ప్రిపేర్ అవుదాం అన్న థాట్స్లో నేనైతే ఈ బుక్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బుక్, ఇది సాల్వ్డ్ క్వశ్చన్ పేపర్స్, ఇదైతే ఈ బుక్ ఓన్లీ ఫర్ ప్రాక్టీసింగ్ ఈ బుక్ అయితే తీసుకున్నా. ఓకే, ఇది డిక్షనరీ, ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ కొంచెం చినిగింది. ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాగేజ్ అని ఉందా, ఇక్కడ బ్యాగేజ్ అనేది తెలుగులో కూడా ఉంది. ఇట్లా తెలుగులో, ఇంగ్లీష్ పదాలను తెలుగులో, దీన్ని కుడ్ అంటాం, కుడ్, కౌన్సిల్, ఇట్లా తెలుగులో ఉండడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది.
ఇది స్పోకెన్ ఇంగ్లీష్ బుక్. నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు ఈ బుక్ అయితే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీనివల్ల మనం చాలా బాగా నేర్చుకోవచ్చు ఇంగ్లీష్. అయితే తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ అంటే భయం ఉన్న వాళ్ళకి ఈ బుక్ అయితే బెస్ట్ సజెషన్. నెక్స్ట్ బుక్ ఇదైతే యాప్టిట్యూడ్. ఇందులో మొత్తం అయితే మనకి ప్రతి ఒక్కటి ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ యాప్టిట్యూడ్ బుక్ ఒకటి సరిపోతుంది నా సజెషన్. అండ్ ఐటీకి కూడా ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయాలనుకుంటే, యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేయాలనుకుంటే ఇదైతే బెస్ట్ బుక్. అండ్ ఇక్కడ చూపిస్తున్న అన్ని ఎగ్జామ్స్కి ఇదైతే యూజ్ అవుతుంది. ఇందులో నుండి మ్యాక్సిమం 20 మార్క్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి ఏ ఎగ్జామ్కైనా. ఇది తెలంగాణ హిస్టరీ బుక్. తెలంగాణ గురించి తెలుసుకోవడానికి ఈ బుక్ అయితే నేను ప్రిఫర్ చేశాను. ఉద్యమం ఆ టైంలో ఎలా ఉండే మన శాతవాహనులు, ఇంకా ఇక్ష్వాకులు, కుతుబ్ షాహీలు, వాళ్ళ పరిపాలన మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అయితే ఈ బుక్. ఉద్యమం మన తెలంగాణ ఉద్యమం గురించి కూడా ఈ బుక్లో ఇంక్లూడ్ అయి ఉంది. చాలా బాగుంది బుక్ అయితే. నేనైతే ఈ బుక్ ప్రిపేర్ అయ్యాను. అండ్ రీజనింగ్ కోసం అయితే ఈ బుక్ తీసుకున్నాను. ఎలాంటి రీజనింగ్ అయినా ఈ బుక్ అయితే కవర్ చేస్తుంది. చాలా వరకు ఈజీ మెథడ్స్లో ఈ బుక్ అయితే మనకి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఈ బుక్ అయితే యూజ్ అవుతుంది. ఎస్ఎస్సి అండ్ సిజిఎల్, ఎంటీఎస్ లాంటివి కూడా మనం ఈ బుక్ యూజ్ చేసి ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడ నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్న బుక్స్ ఇవైతే డిక్షనరీస్ నా స్కూల్లో గిఫ్ట్ వచ్చాయి, ప్రైజెస్ లాగా. ఇవి నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్. ఇంకా చాలా ఉన్నవి, అవన్నీ మళ్ళీ ఎప్పుడైనా డిస్కస్ చేసుకుందాం. ఇవి అయితే నా బుక్స్. బేసిక్ ప్రిపరేషన్ కోసం అయితే ఈ బుక్స్ అయితే సరిపోతాయి. ఇంకా ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే, నా సజెషన్స్ ఏమైనా కావాలనుకుంటే కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ షరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.